బ్యాక్ టు ఛానల్. ఏపీ ఐసెట్ 2024కి సంబంధించి స్పెషల్ కేటగిరీ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ అయితే రావడం అయితే జరిగిందన్నమాట. సో ఆ ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఏంటనేది వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికంటే ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం అయితే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన గంట గట్టిగా నొక్కండి. మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ కింద రావడం అయితే జరుగుతుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వచ్చేద్దాం. అటెన్షన్ టు క్యాండిడేట్స్ క్లైమింగ్ అడ్మిషన్స్ అండర్ పిహెచ్ క్యాప్ ఎన్సీసీ స్కౌట్స్ అండ్ గైడ్స్ అండ్ స్పోర్ట్స్ కోటా అని చెప్పి అయితే ఇవ్వడం అయితే జరిగిందన్నమాట. ద అడ్మిషన్ అండర్ పిహెచ్ స్పోర్ట్స్ కోటా, సిఎఫ్ క్యాప్ ఎన్సీసీ స్కౌట్స్ అండ్ గైడ్స్ వీళ్ళని సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో తీసుకుంటామని అయితే చెప్పడం అయితే జరిగింది. ఎందుకంటే డ్యూ టు సమ్ డిలే ఇన్ ప్రొజిషనల్ ఫార్మాలిటీస్, అంటే మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆల్రెడీ చేయించుకున్నారు కానీ అందులో మీకు సంబంధించి ఇంకా ప్రాసెస్ అయితే కంప్లీట్ అవ్వలేదు అని చెప్పడం అయితే జరుగుతుంది. హౌఎవర్ ద క్యాండిడేట్స్ కెన్ అప్లోడ్ వెబ్ ఆప్షన్స్ అండర్ జనరల్ కేటగిరీ. ఇప్పుడు ఎవరికైతే మంచి ర్యాంక్ అయితే వచ్చిందో, మీకైతే కాలేజెస్ అనేవి మంచి కాలేజెస్, టాప్ కాలేజెస్ అయితే వస్తున్నాయో, మీరైతే జనరల్ కేటగిరీలో వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వచ్చు. ఫస్ట్ ఫేజ్లో వేస్ట్ చేసుకోవద్దు అని అయితే చెప్పడం అయితే జరుగుతుందన్నమాట. దే కెన్ అడాప్ట్ ఫర్ ద డిజైర్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ద సెకండ్ ఫేజ్ ఇఫ్ దే గెట్ అడ్మిషన్ అండర్ పిహెచ్ క్యాప్ ఎన్సీసీ స్కౌట్స్ అండ్ గైడ్స్ అండ్ స్పోర్ట్స్ కోటా. మీకు ఏవైతే స్పెషల్ కేటగిరీ ఉన్నాయో సెకండ్ ఫేజ్లో మళ్ళీ వెబ్ ఆప్షన్స్ ఇస్తారు కదా, ఇచ్చినప్పుడు మీకైతే ఆ ఇన్స్టిట్యూషన్లో సీట్ అయితే వస్తుంది. కాబట్టి మీరైతే సెకండ్ ఫేజ్లో మళ్ళీ వెబ్ ఆప్షన్స్ అయితే ఇచ్చుకోవచ్చు అని చెప్పడం అయితే జరుగుతుంది. సో ఫస్ట్ ఫేజ్లో అయితే సీట్ వెయిట్ చేసుకోకూడదు అని చెప్పి జనరల్ కేటగిరీలో వెబ్ ఆప్షన్స్ ఇమ్మంటున్నారు. ఎటువంటి ప్రాబ్లం లేదు, సీట్ అయితే వస్తుంది. మంచి ర్యాంక్ ఉంటే కనుక మళ్ళీ మీరు సెకండ్ ఫేజ్లో పిహెచ్ క్యాప్ ఏదైతే స్పెషల్ కేటగిరీ సంబంధించి ఉందో అందులో అయితే మీకు అయితే సీట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది, మళ్ళీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటున్నట్లయితే కనుక అని చెప్తున్నారు.